హాయ్ అండి. ఈరోజు మటన్ మసాలా కర్రీ అయితే చేశాను. సూపర్ అంటే సూపర్ కుదిరిన టేస్ట్ చాలా బాగుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. నేను అరకిలో మటన్ అయితే తీసుకున్నాను. ఆ మటన్ బాగా కడిగి శుభ్రం చేసుకొని కుక్కర్లో వేసాను. గ్లాస్ వాటర్, కల్లుప్పు, పసుపు వేసుకొని అయితే నేను ఒక 5 విజిల్స్ పెట్టాను. ఈలోపు దీంట్లోకి మసాలా అయితే రెడీ చేసుకుందాం. మిక్సీలో అయితే అల్లం, వెల్లుల్లి, కొబ్బరి ముక్కలు, కొంచెం ఉల్లిపాయలు అవన్నీ వేసుకొని బాగా మిక్స్ అయ్యి పేస్ట్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఒక పెనం తీసుకొని బిర్యానీ ఆకు, దినుసులు కొంచెం వేసుకొని బాగా వేగాక కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, టమాటా అన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక ఇందాక వేసుకున్న పేస్ట్ అయితే మాత్రం వేసేసాను. కుక్కర్లో ఉడికించుకున్న మటన్ కూర అయితే వేసేసాను. వేసి బాగా ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత కల్లుప్పు, పసుపు వేసుకున్నాను. అది బాగా మగ్గాక కారం ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. ఆ మటన్ ఉడికించిన వాటరే నేను వేస్ట్ చేయకుండా ఇది కూరలో వేయాలి. అది మెయిన్ టేస్ట్. అలా వేస్తేనే బాగుంటుంది. ఇంకా అది బాగా దగ్గరికి అయ్యాక మెయిన్ ఈ మసాలా అయితే నేనే తయారు చేశాను. ఇంట్లోనే తయారు చేశాను. బయట మసాలా ఏం వేయట్లేదు. ఇంకా మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. రోటీ, చపాతీ, అన్నం దేనిలోకైనా సూపర్గా ఉంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి.